ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు జూమ్ లైన్లో మనకి అందుబాటులో ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రావ్ కంబల గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే అంటుందో డిఫెన్స్ ఎక్స్పోర్టు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నవి అంటే ఇవి మనం అంటే ఇంతకుముందు లేకున్నప్పుడు ఎంత పెరిగామో డిఫెన్స్ అసలు నిజంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామో చేస్తే మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిఫెన్స్ ఓవరాల్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే నేను 2010లో వదిలేశాను. చాలా పెరిగింది డిఫెన్స్. మనం ఆత్మనిర్భరత అని చెప్పుకుంటుంది ఇంతకుముందు ఒక ఐడియాగా ఉండేది. కానీ ఇప్పుడు యాక్చువల్ గా ఫిజికల్లీ మనం చూస్తుంది ఏంటంటే ఓవరాల్ నేను ఆర్టిలరీకి హెడ్ గా పనిచేశాను. ఇండియన్ ఆర్టిలరీ కంప్లీట్ బోఫర్స్ గన్స్ అని. నేను అప్పుడు మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మా అయితే 1-2 గన్నులు చేశాం. ఈ 75-24 అంటారు, 105 IFG అనేసి 1-2 గన్నులు చేశాం. కానీ ఆ దిశగా మనం ప్రయాణించలేదు, ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర లేదు. అలాంటప్పుడు టెక్నాలజీ కొన్ని ఇంపోర్ట్ చేసుకోవటం కానీ. సో ఓవరాల్ డెవలప్మెంట్ చూసుకుంటే ఆర్టిలరీ భాగం చూసుకుంటే అట్లీస్ట్ నేను మోర్ దెన్ 100% ఇంప్రూవ్మెంట్ అయింది గన్స్ చూసుకుంటే. ఓవరాల్ గన్ ఫెసిలిటీ చూసుకుంటే, ఎందుకంటే వచ్చిన కొత్త గన్స్ చూసుకుంటే మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. దాంతో పాటు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ ఇండస్ట్రీకి చాలా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సాహం కాదు, కొన్ని రెగ్యులేషన్స్ కూడా మారుస్తున్నారు. అవి మంచి దిశగా వెళ్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రైవేట్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామో ఓవరాల్ కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగితేనే మనకి కొత్త ఐడియాస్ వస్తాయి. దానికి తోడు ఏంటి, డిఫెన్స్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారత్ ఫోర్స్ ఉంది, కళ్యాణి గ్రూప్ అంటే భారత్ ఫోర్స్ గన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఆల్రెడీ ఆ గన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఆల్రెడీ కొన్ని రైఫిల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మేము డిఫరెంట్. సో ఓవరాల్ మన డిఫెన్స్ ఇండస్ట్రీ ఒక విధంగా ఖచ్చితంగా డిఫెన్స్ ఇండస్ట్రీ చూసుకుంటే అట్లీస్ట్ అబౌట్ 40-50% ముందు కన్నా పెరిగింది, అందులో సందేహం లేదు. ఓవరాల్ మన ఎక్విప్మెంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఆర్టిలరీది ఖచ్చితంగా నేను 100% ఇంతకుముందు దాని మీద ఓవరాల్ క్వాలిటేటివ్ చూసుకున్నా సరే, క్వాంటిటీ చూసుకున్నా సరే బాగా పెరిగాం. సార్ ఇప్పుడు పెరగాల్సింది చాలా ఉంది. సార్ ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎంతవరకు తగ్గినాయి సార్ డిఫెన్స్ ఎక్విప్మెంట్? ఇంపోర్ట్స్ ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సత్తా ఉంది, కానీ ఆ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసుకున్నా సరే, మనం కొత్త గన్ చేసుకోవాలన్నా సరే, మనం మొదటి నుంచి అంత ఫోకస్ ఇవ్వలేదు గన్స్ మ్యానుఫ్యాక్చర్. వేరే ఇస్రో స్పేస్ దానికి బాగానే ఫోకస్ ఇచ్చాం. మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్స్ కొంత మొదలు పెట్టాం, కానీ ఓవరాల్ అంత మనం ఫోకస్ ఇవ్వలేదు. రైట్. మనము ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిఫెన్స్లో FDIని మనము ఆహ్వానిస్తున్నాము. సో ఈ FDIని ఆహ్వానించడం ఎంతవరకు కరెక్టు, అది దాని విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే మనం ఎంకరేజ్ చేయాలి, కానీ మన కంట్రోల్స్ పోగొట్టుకోకూడదు. రైట్. అసలు ఇంతకుముందు ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా సరే, టెక్నాలజీ చూసుకున్నా సరే మనం సందేహించేవాడు. రైట్. యాక్చువల్లీ సందేశమే కాదు, మిగిలిన దేశాలు అంత ఫ్రీగా ఇచ్చేవి కూడా కాదు మనకి టెక్నాలజీ. ఎప్పుడైతే ఇప్పుడు మన దేశం ఓవరాల్ అభివృద్ధి చెందిందో, మన స్టాండింగ్ చూసి ఇప్పుడు రెడీ అవుతున్నాయి. రైట్. అందుకే మనం ఫ్రాన్స్ తీసుకోండి, UK తీసుకోండి, మీరు స్విట్జర్లాండ్ తీసుకోండి, నెదర్లాండ్స్, US తీసుకోండి, రష్యా అయితే ఎప్పటి నుంచి ఇస్తుంది మనకి. రైట్. సో యాజ్ ఫార్ as FDI is concerned, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ కింద కాకుండా రైట్ అవి అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయో అప్పుడే దాన్ని మనం తిరిగి ఆయిల్ కన్నా ఇక్కడ ఎకానమీ కైనా ఉపయోగపడవచ్చు. ఫారెన్ గన్స్ కొనడానికి ఫారెన్ ఇప్పుడు రఫాల్ ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం. రఫాల్ ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం, మనకి ఖచ్చితంగా డబ్బులు ఉండాలి మన దగ్గర. కంప్లీట్ ఇండియన్ రూపీస్ లో తీసుకోరు కదా. ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడేమో ఫారెన్ కరెన్సీస్ వస్తాయి, వెదర్ యూరోస్ అవనివ్వండి, డాలర్స్ అవనివ్వండి. ఆ కరెన్సీ ఉండబట్టి మనం డీలింగ్స్ చేయగలుగుతున్నాం. కనుక ఫారెన్ FDIs మన దేశంలోకి వస్తానికి ఎంకరేజ్ చేస్తాం, మంచిది. ఎందుకంటే FDIs ఎక్కువ ఉంటేనే ఆఫ్టర్ ఆల్ మన స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది, మన విలువ పెరుగుతుంది. మన విలువ పెరిగితే అమ్మేవాడు కూడా ఆల్ రైట్, ఇంటి దగ్గర డబ్బు ఉంది, ఇది అమ్మొచ్చు అనుకుంటాడు. రైట్. సో ఆ విధంగా చూస్తే FDIs ఆర్ గుడ్ థింగ్ మనకి.
సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి నెక్స్ట్ టైం ఎక్కువ కేటాయించారు. మాట్లాడుకుందాం. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం.